శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి త్రైమాసిక ఫలితాలు జనవరి, ఫిబ్రవరి, మార్చి ఏ విధంగా ఉంటుంది అంటే పర్టికులర్గా ఈ 3 నెలల్లో కొన్ని ప్రధాన గ్రహాలు మార్పు చెందడం జరుగుతుంది. అందులో కుజుడు, శుక్రుడు, గురువు ఇవే ప్రధానంగా జాతకుల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించే గ్రహాలు. కుజుడు జాతకరీత్యా గోచారరీత్యా బలహీనమైనప్పుడు జాతకుడు ధైర్యంగా పోరాడలేకపోతుంటాడు. జీవితంలో సంపాదన తగ్గిపోతూ ఉంటుంది. అనేక అవమానాలు పొందుతూ ఉంటాడు. తన కుటుంబాన్ని లీడ్ చేయలేకపోతుంటాడు. అదే శుక్రుడు బలహీనమైనప్పుడు స్త్రీలతో విభేదాలు, తీవ్రమైన ఆర్థిక సమస్యలు, వ్యసనాలకి బానిసవడం, ఏదో ఒక బలహీనతతో జీవితాన్ని నాశనం చేసుకోవడం, దాన్ని వదలలేకపోవడం, అదే భ్రమలో ఉండడం, ఈ విధంగా సరైనటువంటి వస్త్రధారణ లేకపోవడం, ఇమిటేషన్ నగలు, ఇలాగా లేనిపోని ఆడంబరాలు, మేకప్పులతో షోకప్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదే గురువు బలహీనమైనప్పుడు సంస్కారహీనంగా, విద్య లేకుండా, ఎంత చదువుకున్నా ఏదో విధంగా నీచంగా ప్రవర్తించడం, అలాగే ఆహారపు అలవాట్లు కానీ, వ్యసనాలు కానీ ఈ విధంగా భ్రష్టుడు అవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రధాన గ్రహాలు జాతకంలో ఎంత బలంగా ఉంటే జాతకుడు జీవితంలో అంత స్థాయికి ఎదగడం జరుగుతూ ఉంటుంది. కేవలం కుజుడు వారి యొక్క జాతకంలో బలంగా ఉంటే వాడు ఎంత సాధారణ స్థాయిలో ఉన్న ఒక సాధారణ కార్మికుడి కుటుంబంలో జన్మించిన అత్యున్నత స్థాయికి తన సామర్థ్యంతో, తన వ్యక్తిగత దీక్ష పట్టుదలతో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అది రియల్ ఎస్టేట్ ద్వారా అయితేనే, భూములు వ్యవసాయం వల్ల అయితేనే, రాజకీయాల ద్వారా అయితేనే ఒక సాధారణ వ్యక్తి ఎంత పైకి ఎదుగుతుంటారో గమనించే ఉంటారు. దానికి కేవలం కుజుడే కారణమవుతుంటాడు. ఈ ప్రయత్నాలు గోచారరీత్యా కుజుడు బలంగా ఉన్నప్పుడు, వారి జన్మజాతకంలో కూడా కుజుడు బలంగా ఉంటే ఇవన్నీ కూడా వారికి అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అటువంటి మకర రాశి వారికి కుజుడు చతుర్థ లాభాధిపతిగా ఒక విధంగా బాధకుడు. అటువంటి కుజుడు రాశిలో ప్రవేశించి ఉచ్చస్థితిలోకి రావడం వల్ల ఒక ఫిబ్రవరి 23 దాకా సుమారుగా ఒక 30 రోజులు 40 రోజులు అటు ఇటుగా రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగంలో ఉంటాడు. దానివల్ల జాతకుడు చాలా ధైర్యంగా, వీరోచితంగా పోరాటం జరుగుతూ ఉంటుంది. అతను ప్రభుత్వ సర్వీస్ చేస్తున్నా, వ్యక్తిగత వ్యాపారంలో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా చాలా మోస్ట్ సక్సెస్ అంటే చాలా సంవత్సరాల తర్వాత గొప్ప ప్రతిభని, వారి యొక్క సామర్థ్యాన్ని చాటుకొని అపారమైనటువంటి ధనాన్ని సంపాదించడానికి, లేదంటే గుర్తింపు రావడానికి కారణం అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ గత 7.5 సంవత్సరాలుగా శని అది ఉన్నప్పుడు ఈ కుజుడు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేకపోతుంటాడు మకర రాశి వారికి. అంటే ఏళ్ళనాడు శని జరిగింది ఆ ప్రాంతంలో కానీ, శని దశ జరుగుతున్నా ఉపయోగించడు. ఇప్పుడు ఈ శని భగవానుడు వీళ్ళకి 3వ రాశిలో ఉన్నాడు. అంటే వీళ్ళని అభివృద్ధి చేసే స్థానంలో, రాశ్యాధిపతిగా 3వ స్థానంలో ఉండడం వల్ల ఈ సమయంలో రాశిలో ప్రవేశించినటువంటి కుజుడు ఈ ఉచ్చస్థితి వల్ల జాతకుడు గతంలో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని, అన్ని ప్రాబ్లమ్స్ని అధిగమించి అతను వ్యక్తిగతంగా నిజాయితీగా, ధైర్యంగా ముందుకు వెళ్ళి తను అనుకున్న గమ్యస్థానాన్ని చేరడంలో విశేషమైనటువంటి ప్రతిభ కనబడుతూ ఉంటుంది. దాంతోపాటుగా శుక్రుడు, మకర రాశి వారికి శుక్రుడు యోగకారకుడు. ప్రస్తుతం అస్తంగత్యం, కంబస్టు, మౌఢ్యంలో ఉండడం వల్ల అటు సంతాన విషయంలో కానీ, వివాహ జీవితంలో కానీ, ధన విషయంలో కానీ, ఈవెన్ మీ టాలెంట్ కూడా మీరు ప్రదర్శించుకోలేకపోతుంటారు. ఉద్యోగపరంగా తీవ్రమైన ఇబ్బందులు ఈ శుక్రుడు మౌఢ్యం వల్ల మీకు ఏర్పడడం జరిగింది. స్త్రీలకైతే మరీ ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. అనారోగ్య సమస్యలు, ఒక విధమైనటువంటి ఇగో, ఒక విధమైనటువంటి ఈర్ష, అసూయ, ద్వేషాలతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళని గొప్పగా చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళు దాన్ని గుర్తించకపోవడం వల్ల ఒక విధమైనటువంటి బలహీనతకి లోనవుతూ ఉంటారు. సో అటువంటి శుక్రుడు ఈ ఫిబ్రవరి 14న మౌఢ్యం నుంచి విడిపోయి స్వతంత్రంగా రావడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు తన ఫలితాలు సంపూర్ణంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఇంచుమించుగా మనకి ఈ మార్చి 1వ తారీఖున శుక్రుడు 3వ స్థానంలో ఉచ్చ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది.
ఎప్పుడైతే దశమాధిపతి 3లో ఉచ్చులో ఉన్నాడో ఉద్యోగపరంగా ఒకేసారి మీకు అభివృద్ధి రావడం, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, ఉద్యోగంలో ఉన్నటువంటి చికాకులు తొలగడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలతో ఉన్న విభేదాలు తొలుగుతాయి, కొత్త పరిచయాలు ఏర్పడతాయి, కొత్త వాహన యోగం ఏర్పడుతుంది, కొత్త గృహ సౌఖ్యం కలుగుతూ ఉంటుంది. అయితే ఇది స్త్రీలకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. స్త్రీలకి శుక్రుడు వారి యొక్క జన్మజాతకంలో కానీ ఎవరికైనా సరే శని భగవానుడితో కలిసినప్పుడు వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారికి ఒక విధమైన గుర్తింపు రావడం జరుగుతుంది. అత్తవారితో కానీ భర్తతో కానీ ఉన్న విభేదాలు సమసిపోతూ ఉంటాయి అన్నమాట. ప్రస్తుతం ఈ మకర రాశి వారికి దశమాధిపతి, పంచమాధిపతి, యోగకారకుడు తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడితో కలిసి ఉండడం వల్ల మీరు చేసే ప్రయత్నాలకి అటు అదృష్టం కలిసి వస్తుంది, మీ తోడబుట్టిన వారు, మీ హస్బెండ్ కూడా సహకరిస్తారు. ఏదైనా మీరు ఇక రాజకీయ రంగంలో ఉన్నా, సినిమా రంగంలో ఉన్నా, వ్యక్తిగత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా 100% స్త్రీలకి సక్సెస్ అన్నది చాలా విపరీతంగా అదృష్టంగా రావడం జరుగుతుంది. ఏదైనా మీ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు గోచారరీత్యా ఇబ్బంది పెడుతున్నటువంటి గ్రహాలు ఏవైనా మీకు అనుకూలంగా మారాలి అంటే, ఆ గ్రహాలు మీకు మంచి ఫలితాలు ఇవ్వాలి అంటే, మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తు కూడా పర్ఫెక్ట్గా ఉండవలసి ఉంటుంది. మీ గృహంలో ఉన్నటువంటి 8 దిక్కులపైన ఈ నవగ్రహాల ప్రభావం అన్నది ఉండడం జరుగుతూ ఉంటుంది. అది వరుసగా మనం చెప్పుకుంటే తూర్పు వైపు అనుకూలంగా లేకపోతే, వాస్తు దోషాలుంటే రవి యొక్క ప్రభావం వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయన్నమాట. అనారోగ్య సమస్యలు, యజమాని సరైనటువంటి క్రమశిక్షణలో లేకపోవడం, ఆర్థిక పరమైన ఇబ్బందులు, నిరుద్యోగాలు వస్తుంటాయి. దాని తర్వాత ఆగ్నేయ దిక్కులో ఇబ్బంది వల్ల అక్కడైనా నూతులు, గోతులు, టాయిలెట్లు వగైరా ఉంటాయి. స్త్రీలకి అనారోగ్య సమస్యలు, సంతానానికి వివాహం జరగకపోవడం, వివాహం అయినా కూడా భర్తతో విభేదాల వల్ల పుట్టింట్లోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. విపరీతమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆ కుటుంబంలో పిల్లలు పెద్దవాళ్ళని ఎదిరిస్తూ ఉంటారు. ఇక దక్షిణ వైపు ప్రభావం ఉంటే కోర్టు సమస్యలు, బయట వారితో తగువులు, నిరుద్యోగ సమస్యలు, శుభకార్యాలు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. అంటే దక్షిణ దిక్కు కుజుడు అధిపతి, కుజుడు బలహీనంగా అవుతాడనమాట. దక్షిణం పాడైతే కుజుడు ఇలా వ్యతిరేక ప్రభావం ఇవ్వడం వల్ల ఇంట్లో ఒకరికొకరు పడకపోవడం, ఆస్తి తాగాదాలు జరుగుతుంటాయి. ఇక నైరుతి అన్నది ఇంపార్టెంటు. నైరుతి ప్రభావం రాహు మీద చూపిస్తూ ఉంటుంది. నైరుతిలో గొయ్యలున్నా, సరిగ్గా పర్ఫెక్ట్గా లేకపోయినా, టాయిలెట్లున్నా యజమానికి మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుంది. ఎవడి మాట వినడం, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటాడు. ఆర్థిక సమస్యల వల్ల ఆ పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతుంటాడు. ఇంట్లో ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ధనం లేకపోవడం వల్ల వివాహం వాయిదా పడుతుంటుంది. ఏదో ఒక వ్యసనానికి ఆ యజమాని బలహీనపడుతుంటాడు. ఇక పడమర దిక్కు ప్రభావం, పడమర దిక్కు సరిగ్గా లేకపోతే శని విజృంభిస్తూ ఉంటాడు. అంటే ఆ ఇంట్లో అందరికీ అనారోగ్యాలు, పని లేకుండా ఇంట్లోనే కూర్చోవడం, వ్యసనాలు కలుగుతూ ఉంటాయి. మనీ సేవింగ్స్ అన్నది ఉండదన్నమాట. వచ్చింటే ఖర్చు అయిపోతుంది. ఇక వాయువు దిక్కు ప్రభావం వల్ల చంద్రుడు ఎఫెక్ట్ అవుతూ ఉంటాడు. లవ్ అఫైర్స్, అక్రమ సంబంధాలు, జోదం, బెట్టింగ్లో ధనం పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఉత్తరం అనుకూలంగా లేకపోతే బుధగ్రహం ఇబ్బంది పడతాడనమాట. నిరుద్యోగ సమస్యలు, వ్యాపారంలో నష్టం, అలాగే చదువు సరిగ్గా రాకపోవడం, సబ్జెక్టులు ఉండిపోవడం, పిల్లల మాట వినకపోవడం, సరిగ్గా వాళ్ళు చదవలేకపోవడం, చదువుకున్న పాస్ అవ్వకపోవడం, ఇటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇక ఈశాన్యం ప్రభావం వల్ల దైవభక్తి లోపించడం, అనాచార కార్యక్రమాలు, ఆ కుటుంబంలో మగపిల్లలు ప్రయోజకులైతే దూరంగా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, ఇంటి వారితో సరైన సంబంధాలు లేకపోవడం, కుటుంబం గురించి పట్టించుకోకపోవడం, దైవభక్తి లేకపోవడం, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. మరి ఈశాన్య ప్రభావం అటు కేతువు, అటు గురువు మీద రావడం జరుగుతుంటుంది. అలాగే సంతానం కూడా కలగకుండా దంపతులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందువలన మీ జాతకం సరిగ్గా ఉన్నా, ఆ గ్రహాలు కరెక్ట్గా ఉన్నా, అవి మంచి ఫలితాలు ఇవ్వాలంటే మీరు నివసిస్తున్నటువంటి గృహం కూడా పర్ఫెక్ట్గా ఉంటే ఆ ఫలితాలు మీకు తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది.
సరిగ్గా జాతకాన్ని పరిశీలించి గృహాన్ని కూడా పరిశీలించి పర్ఫెక్ట్గా దాన్ని సరి చేసుకుంటే ప్రతి సమస్య తొందరగానే ఇంచుమించుగా ఒక 2 నెలలు 3 నెలల్లోనే పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.